ఓటమి భయంతో కాకినాడ జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వారి అరాచకాలకు వైసీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలు పాలవుతున్న పరిస్థితి ఉంది. కాకినాడలో ఓడిపోతున్నామని తెలిసి టీడీపీ అభ్యర్థి వనమాడి కొనబాబు అనుచరులు దాడులకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఇవాళ టౌన్ హాల్ వద్ద జరిగినటువంటి దాడిలో మాజీ కార్పొరేటర్ రోకల సత్యతో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో సత్యకు సంబంధించి చేతివేలు పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి, మరికొందరు కూడా గాయాలు జరిగాయి. దీని మీద మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితే క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. సార్ చెప్పండి, ఇవాళ టీడీపీ ఏదైతే ఓటమి భయంతో దాడులు పాల్పడుతుందో వాళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ముందుగానే మాకు సమాచారం ఉంది. నాకు ఓడిపోయే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉదయం 9:30 నుంచి అన్ని ఏరియాలోనే దాడులకి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చోట కట్టడి చేసుకోవడం రావడం జరిగింది. 3 చోట్ల దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. వెంటనే మేము అందరం వెళ్ళి అడ్డుకోవడంతో దాడులు ఆగినాయి. ఇప్పుడే 32వ వార్డులో వచ్చి అక్కడ దాడి చేసే ప్రయత్నం చేసి అక్కడ ఉన్న ఎక్స్ కార్పొరేటర్ని సత్యనాగర్ మీద ఆయన స్నేహితుల మీద ఒక 20 మంది వచ్చి దాడి చేయడం జరిగింది. వెంటనే ప్రతిరిస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ అదే పని మీద ఉన్నారు. 4-5 బ్యాచ్ల కింద వచ్చి బయట ఊరు వాళ్ళు తీసుకొచ్చుకొని కాకినాడలో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళు 3-4 కార్లు కూడా తిరుగుతున్నారు. తప్పకుండా దీని మీద ఘటనకి ప్రతిఘటన అన్నీ ఉంటాయి, అందులో డౌట్ లేదు. బట్ ఎలక్షన్ పాడు చేయడానికి మెయిన్ కుట్ర. మార్నింగ్ నుంచి కూడా బ్రహ్మాండంగా ఉంది వైఎస్ఆర్సీపీకి. ఒక రకమైన ఉక్రోషంతో తట్టుకోలేక ఈ యొక్క దాడులు పాల్పడుతున్నారు. బట్ అంతిమ విజయం వైఎస్ఆర్ పార్టీదే. జగన్ గారి ముఖ్యమంత్రి అవుతాడు, ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తుంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం సార్, ఎండ అయినా సరే లెక్క చేయకుండా మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువత కానీ పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తున్న పరిస్థితి. దీంతో అక్కస్తో ఓడిపోతామని చెప్పి ఈ దాడులు పాల్పడుతున్నారంటారా? 100కి 100% అండి. ఓడిపోతామని భయంతో దాడులు పాల్పడుతున్నారు. ఒక ప్లానింగ్లో, ఒక కుట్రతో ఒక గ్రూప్స్ పెట్టుకుని ఆ గ్రూప్స్ ద్వారానే దాడులు చేసి ఓటింగ్ ప్రక్రియ సరిగ్గా జరగకూడదని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అందులో డౌట్. చంద్రబాబు నాయుడు అంటే కుట్రదారుడు. సో అతను ప్లానింగ్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, చాలా నియోజకవర్గాలు జరుగుతున్నాయి నాకున్న సమాచారం. బట్ ఏవి ఏదన్నట్టు మేము చాలా ఓర్పుతూ ఉంటూ ఓటింగ్ ప్రక్రియని సక్రమంగా జరిగేలా చేసుకుంటున్నాం. రైట్, ఇది మనం చూస్తాము. ఓటమి భయంతోనే టీడీపీ దాడులు పాల్పడుతుంది. ఓటింగ్ నాపాలన్న కుట్రతోటే ఎక్కడికక్కడ కారుల్లో తిరుగుతూ గ్రూపులుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తాను. కానీ మేము ఓపికతో ఉన్నాం, ఓటింగ్ శాతం పెంచాలనే మేము శాంతియుతంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.